అండ్ ఇప్పుడు మనకు ఇండియాలో ఎక్కువ క్యాన్సర్ డే బై డే ఎక్కువ పెరుగుతున్నాయి కేసెస్ కూడా. ఇండియాలో ఎక్కువగా మనకు వినిపించే క్యాన్సర్ టైప్స్ ఏవండి? సో ఇప్పుడు ప్రస్తుతం ఇండియాని క్యాన్సర్ క్యాపిటల్గా డిక్లేర్ చేశారు. అన్ని క్యాన్సర్స్ పెరిగిపోయాయి. ఆల్కహాల్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్ అని అందరికీ తెలుసు, మౌత్ క్యాన్సర్స్ ఉంటాయని. సో ఇవన్నీ కూడా స్టమక్ క్యాన్సర్ కూడా బాగా పెరిగింది. ఫీమేల్స్లో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఫీమేల్స్లో ఎక్కువ మందికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ రీసెంట్గా ఎక్కువ వినిపిస్తున్నాయి. సో వీటికి ఏమైనా ముందుగా ఏమైనా టెస్టులు చేయించుకుంటే మంచిదా? సో ఎప్పుడు చేయించుకోవాలి? ఇన్ కేసు చేయించుకుంటే మంచిది అంటే ఏ టైం చేయించుకోవాలి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవాల్సి వస్తుంది? ఈ సిమ్టమ్స్ ఉంటే మనకు క్యాన్సర్ ఉందేమో అనే ఒక ఫీలింగ్ ఉంటే ఎప్పుడు ఏ టైంలో డాక్టర్ని కలవాలి? ఈ సిమ్టమ్స్ ఉంటే నేను డాక్టర్ని కలవాలి అంటే ఎలాంటి? అండ్ ఇంకొకటి మనకు రెగ్యులర్గా కనిపించే అల్సర్స్, చాలామంది వాటిని పెద్ద సీరియస్గా తీసుకోరు. కొన్ని పెయిన్గా ఉంటాయి, కొన్ని పెయిన్లెస్. సో ఈ స్ట్రెస్ అల్సర్ అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అనేది ఏమంటారంటే ఈ క్యాన్సర్ అల్సర్ కూడా రావచ్చేమో అంటారు. ఏంటి మేడం ఈ డిఫరెన్స్ స్ట్రెస్ అల్సర్కి క్యాన్సర్ అల్సర్కి? ఇంకొకటి మేడం, ఈ లంగ్ క్యాన్సర్ అంటే ఓన్లీ స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే వస్తుందని అందరూ అనుకుంటుంటారు. సో నిజమా? ఇది ఎంతవరకు నిజం? కొంతమంది ప్యాసివ్ స్మోకర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా?